హాయ్ అండి. మనం కట్ చేసిన క్యాన్విస్ పీస్ను లైనింగ్ క్లాత్ పైన వేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ పైన వేసుకొని లైనింగ్ క్లాత్ పైన వేసుకొని మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా రౌండ్గా ఇలా మొత్తం కుట్టేసేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత సమానం చూసుకొని క్యాన్వాస్ను ఒక టక్స్ పెట్టి ఇలా ఉల్టా పల్టా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇటు కూడా ఒకసారి సమానం చూసుకొని ఆ టక్ పెట్టిన దగ్గర మనం క్యాన్వాస్కు కుట్టిన తర్వాత టక్స్ పెట్టినాం చూడండి, ఆ టక్స్ పెట్టింది ఈ కాలర్కు మనం బ్లౌజ్ కట్ చేసిన కాలర్కు ఇలా కొలత చూసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేయాలి. మనం కట్ చేసేటప్పుడు కూడా ముందర ఇట్లా టక్స్ పెట్టినా చూడండి, అక్కడి వరకు ఇలా స్టిచ్చింగ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ పైన సైడ్ మలుపుకొని మళ్ళీ ఇలా కుట్టాలి. ఇలా స్లోగా నీట్గా అనుకుంటా కుట్టాలి. కుట్టిన తర్వాత పైనుండి ఇంకో కుట్టేసుకోవాలి. ఇలా ఇంకో కుట్టేసుకోవాలి. తీసుకుంటే సింపుల్గా కాలర్ బ్లౌజ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.